ఒకరోజు పక్క పొలంలోని ఒక రైతు నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్స్ అనే సంస్థ గురించి చెప్పారు. ఆయన సలహా మేరకు నేను ఆ సంస్థను సంప్రదించి వారి సేంద్రియ ఉత్పత్తిని కొనుగోలు చేశాను. మొదట్లో వారి సూచనలను పాటిస్తూ నేను ఎఫ్ఎల్7 అనే ఉత్పత్తిని 12 లీటర్ల ట్యాంకుకు 200 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేశాను. ఫలితంగా మొక్కలు సమర్థవంతంగా మొగ్గలు తొడిగి అందంగా పూశాయి. ఇంతకుముందు ఆకుపచ్చ గొంగళి పురుగులు మరియు కొమ్ము పురుగుల వంటి చీడపీడలు ఆకులను దెబ్బతీస్తూ మొగ్గలు ఏర్పడకుండా పూర్తిగా అడ్డుకునేవి. ఇప్పుడు గత 4 ఏళ్లుగా నన్ను వేధిస్తున్న ఒక సమస్యకు నాకు ఒక అద్భుతమైన పరిష్కారం లభించింది. నమస్కారం, నా పేరు పళనిసామి. నేను తెన్కాసి జిల్లాలోని అలగనచియపురం గ్రామానికి చెందినవాడిని. నాకు 3 ఎకరాల భూమి ఉంది. అందులో నేను సుమారు 300 మల్లె మొక్కలను సాగు చేస్తున్నాను. గత 4 ఏళ్లుగా నేను ఈ తోటను నిర్వహిస్తున్నాను. మొదట్లో నా తోటలోని మొక్కలు సరిగ్గా మొగ్గలు తొడగకపోవడం అనే సమస్యను నేను ఎదుర్కొన్నాను. అంతేకాకుండా గొంగళి పురుగుల బెడద తీవ్రంగా ఉండటం వల్ల ఆకులు భారీగా దెబ్బతిన్నాయి. ఒకరోజు పక్క పొలంలోని ఒక రైతు నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్స్ అనే సంస్థ గురించి చెప్పారు. ఆయన సలహా మేరకు నేను ఆ సంస్థను సంప్రదించి వారి సేంద్రియ ఉత్పత్తిని కొనుగోలు చేశాను. మొదట్లో వారి సూచనలను పాటిస్తూ నేను ఎఫ్ఎల్7 అనే ఉత్పత్తిని 12 లీటర్ల ట్యాంకుకు 200 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారీ చేశాను. ఫలితంగా మొక్కలు సమర్థవంతంగా మొగ్గలు తొడిగి అందంగా పూశాయి. అయితే గొంగళి పురుగుల సమస్య ఇంకా కొనసాగుతుండటంతో చీడపీడల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఒక పురుగుమందును పంపమని నేను ఆ సంస్థను కోరాను. దానికి స్పందనగా ఆ సంస్థ నాకు 2 ఉత్పత్తులను పంపింది, వెట్ గార్డ్ మరియు రైజవెంట్. నేను ఈ 2 ఉత్పత్తులను 12 లీటర్ల ట్యాంకులో 50 నిష్పత్తిలో కలిపి ఆ మిశ్రమానికి అదనంగా 200 మిల్లీలీటర్లు ను జోడించి మొక్కలపై పిచికారీ చేశాను. వెట్ గార్డ్ మరియు లను పిచికారీ చేసిన తర్వాత గొంగళి పురుగుల బెడద గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు ఆకుపచ్చ గొంగళి పురుగులు మరియు కొమ్ము పురుగుల వంటి చీడపీడలు ఆకులను దెబ్బతీస్తూ మొగ్గలు ఏర్పడకుండా పూర్తిగా అడ్డుకునేవి. అయితే ఆ సమస్య ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది మరియు మొక్కలు అద్భుతంగా కోలుకోవడం ప్రారంభించాయి. గతంలో కనిపించిన గోధుమ రంగు మచ్చలు మాయమైపోయాయి. ఆకులు ఇప్పుడు కడకడలాడే ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. మొగ్గలు తొడగడం, అభివృద్ధి కూడా ఉధృతంగా మొదలైంది. పూలు, మొగ్గలు రెండింటిలోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. 4 ఏళ్లుగా వేధిస్తున్న ఒక సమస్యకు ఎట్టకేలకు ఒక శాశ్వత పరిష్కారం లభించింది. నా తోట అంతా ఇప్పుడు అత్యుత్తమ స్థితిలో ఉంది.